ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. రాబోయే వరలక్ష్మి వ్రతాన్ని దృష్టిలో ఉంచుకొని పూజ కోసం చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకునే 5 ఈజీ ప్రసాదాల రెసిపీస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ప్రసాదాలు వచ్చేసి మనకి ఎక్కువ టైం లేనప్పుడు లేదా పూజ కోసం తక్కువ శ్రమతో సిద్ధం చేసుకునే ప్రసాదాలు మరియు బిగినర్స్కి కూడా బాగా హెల్ప్ అవుతాయి. ముందుగా ఇందులో మొట్టమొదటి ప్రసాదం వచ్చేసి అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన బెల్లం పరమాన్నం. దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం కూడా తీసుకొని ఒకసారి అంతా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు అనేవి కొంచెం పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు అనేవి మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని కూడా మొత్తం యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ బియ్యాన్ని అనేది ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఈ సగ్గుబియ్యం అనేది మనకి అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బియ్యం అంతా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పూర్తిగా మనకి బియ్యం అనేది ఉడికిన తర్వాత చూసారా, పాలు అనేవి కూడా కొంచెం చిక్కపడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు పలుకులు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసి దోరగా వేయించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. మనకి బాగా చిక్కపడింది కదా ఈ పాలు అనేవి కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక తురిమిన కప్పు బెల్లాన్ని అలాగే ఇలాచీ పొడిని కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆపిన తర్వాత మనం బెల్లం అనేది మిక్స్ చేసుకుంటే మనకి పాలు అనేవి విరగిపోకుండా ఉంటాయి. అలాగే బెల్లం కూడా వేడి మీద కలపడం వల్ల ఈజీగానే కరిగిపోతుంది. ఇప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు అలాగే ఆ నెయ్యి కూడా ఇందులోకి వేసి మిక్స్ చేసుకోండి. మనకి ఈ క్వాంటిటీతో చేసుకుంటే కనుక ఆ స్వీట్నెస్ కూడా చాలా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనకి కొంచెం చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా ఈ బెల్లం పరమాన్నం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రెండవ ప్రసాదంగా చింతపండు పులిహోరని తయారు చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని మనం బాగా వాష్ చేసుకుని 2-3 సార్లు ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఇందులోకి వాటర్ వేసి ఒకసారి చింతపండుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇందులో ఏమైనా ఇసుక అలాంటి ఏమైనా ఉన్నా సరే ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే కనుక హాట్ వాటర్ తోటైనా సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సోక్ చేసిన చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసి మనం తీసుకున్న చింతపండు గుజ్జుని అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రాళ్ళుప్పు అలాగే పసుపు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు పులుసు అనేది మనకి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఉడికించుకుంటూ కొంచెం చిక్కు పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ పులుసు అనేది కొంచెం మనకి చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి మనకి ఈ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చిక్కగా ఈ గుజ్జు అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు వేరే కడాయిలో తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు పలుకులు, ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు, తాలింపు అనేవి అన్నీ రెడీగా ఉన్నాయి కదా. మనం రైస్ని కూడా చల్లారి పెట్టుకుంటే మనకి ఇలా పొడి పొడిగా అనేది రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చింతపండు పులిహోర కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఇందులోకి మనం రెడీ చేసుకున్న పులుసు అలాగే తాలింపు అంతా వేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితోటే కలుపుకుంటే మనకి రైస్ అంతా కూడా బాగా కలుస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్నాక మనం 1 స్పూను మెంతులు అలాగే 1 స్పూన్ ఆవాల్ని దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడి కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది పులిహోర అనేది.
అంతే మనకి ఎంతో సింపుల్గా ఈ చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. అలాగే మనం పులుసుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే ఈ రైస్తో కలుపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. మూడో ప్రసాదంగా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా అలా చిక్కబడకుండా పల్చగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా గీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను కూడా వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష అనేవి ఇప్పుడు కలర్ మారినాయి కదా, తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మీకు నెయ్యి సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సేమియా అనేది మనకి మాడకుండా ఉంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా తీసి సెపరేట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఇక్కడ పాలు అనేవి యాడ్ చేస్తున్నాను. 1 కప్పు సేమియాకి నేను 3 కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు అనేవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టడం వల్ల మనకి సగ్గుబియ్యం అనేది త్వరగానే ఉడికిపోతుంది. అలాగే వేయించిన సేమియాని కూడా ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియా సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార అలాగే కొంచెం ఇలాచి పొడి కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా వేయించిన జీడిపప్పు అలాగే ఎండుద్రాక్ష కలిపి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. 4వ ప్రసాదంగా దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా 1 గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం తురుముకున్న అల్లం ముక్కలను అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలను కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని మొత్తం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేపుకోవాలి. ఈ లోపల మనకి రైస్ అనేది ఉడికి ఉంటుంది. మనకి దద్దోజనానికి ఎప్పుడైనా అన్నం అనేది కొంచెం మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం ఇప్పుడు 2 గ్లాసుల వరకు గడ్డ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి రైస్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. ఇవి కూడా ఒకసారి వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. మనం వేయించిన తాలింపు దినుసులు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే మనకి ఎంతో కమ్మగనైన దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. ఇలా పాలు వేయడం వలన మనకి చాలా క్రీమీగా ఉంటుంది ఈ దద్దోజనం అనేది. ఫైనల్గా వేయించిన జీడిపప్పు అలాగే కొన్ని దానిమ్మ గింజలతో సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. 5వ ప్రసాదంగా రవ్వ కేసరిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు అలాగే ఎండుద్రాక్షను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇవి తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా గీ యాడ్ చేసుకొని 1 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే నేతిలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వ అలాగే పంచదారని బాగా మిక్స్ చేసుకోవాలి. కడాయిలో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నానో అదే కప్పుతో 3 కప్పులు వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వ అనేది స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి.
ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని స్లోగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఉండలు అనేవి కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనికి మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకొని, మీకు ఫుడ్ కలర్ నచ్చితే కనుక యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అనేది. ఇలా నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేసుకొని ఈ రవ్వ అనేది కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి కలుపుకుంటూ ఉంటే ఈ కేసరి అనేది కొంచెం మనకి దగ్గరికి సెపరేట్ ఉంటుంది. ఫైనల్గా ఇలాచీతో యాడ్ చేసుకొని, అలాగే వేయించిన జీడిపప్పు పలుకులు, అలాగే ఎండు ద్రాక్షతో మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా ఈ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.